शांति। 15 अगस्त 2020 मुरली, साकार मुरली। मीठे बच्चे, कदम कदम पर जो होता है वह कल्याणकारी है। अड़गड़गुना ఏం జరిగినా అది कल्याणकारी है। इस ड्रामा में सबसे अधिक कल्याण उनका होता है। ఈ డ్రామాలో అన్నిటినీ మించిన కళ్యాణము ఎవరు జరుగుతుందంటే जो बाप की याद में रहते, बाबा జ్ఞాపకంలో ఉన్నటువంటి వాళ్ళకే మేలు జరుగుతుంది అంటున్నారు బాబా। प्रश्न बाबा ने पूछा, ड्रामा की किस नूंद को जानने वाले बच्चे अपार खुशी में रह सकते हैं? డ్రామాలో ఏది ఫిక్స్ అయిందని తెలుసుకున్నారో వాళ్ళు అపారమైన సంతోషంలో ఉంటారు। उत्तर है, जो जानते हैं कि డ్రామానుసాर अब इस पुरानी दुनिया का विनाश होगा। డ్రామానుసారంగా ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది। న్యాచురల్ కెలామిటీస్ भी होगी, ప్రాకృతిక ఆపదలు కూడా తప్పకుండా వస్తాయి। लेकिन हमारी राजधानी तो स्थापना होनी ही है, మన రాజ్య స్థాపన అయితే తప్పకుండా జరుగుతుంది। इसमें कोई कुछ कर नहीं सकता, ఈ విషయంలో ఎవరు ఏమీ చేయలేరు। भल अवस्था ये नीचे ऊपर होती रहेगी, కాకపోతే స్థితి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది। कभी बहुत उमंग, कभी ठंडे ठार हो जाएंगे, అప్పుడప్పుడు చాలా ఉత్సాహం ఉంటుంది, అప్పుడే చల్లబడిపోవడం జరుగుతుంది। इसमें मूंझना नहीं है, ఈ విషయంలో కన్ఫ్యూజన్లో రావద్దు। सभी आत्माओं का बाप भगवान हमको पढ़ा रहे हैं, ఆత్మలందరికీ తండ్రి అయినటువంటి భగవంతుడు మనందరికీ చదివిస్తున్నారు। इस खुशी में रहना है, ఈ సంతోషంలో ఉండాలి। गीत है, महफिल में जल उठी क्षमा, ఈ సభలో పరంజ్యోతి వెలిగింది। ఓం శాంతి। मीठे मीठे नंबर वार पुरुषार्थानुसार चैतन्य परवानों को बाबा याद प्यार दे रहे हैं। మధురాది మధురమైన నంబర్ వారీగా పురుషార్థం చేస్తున్నటువంటి చైతన్య పర్వాణాలందరికీ కూడా బాబా ప్రియ స్మృతులు తెలియజేస్తున్నారు। तुम सब हो चैतन्य परवाने, बाप को क्षमा भी कहते हैं, బాబాని పరంజ్యోతి అని కూడా అంటారు। మీరంతా కూడా చైతన్యమైన జ్యోతులు। परंतु उनको जानते बिल्कुल नहीं, కానీ మీరు ఆయన తెలుసుకోలేదు ఏమాత్రం। क्षमा कोई बड़ी नहीं, एक बिंदी है। క్షమ అంటే పరంజ్యోతి అంటే పెద్దగా ఉంటుంది అనుకుంటున్నారేమో, కానీ కేవలం ఒక బిందువు మాత్రమే। किसकी भी बुद्धि में नहीं होगा कि हम आत्मा बिंदी है, ఎవరి బుద్ధిలో కూడా ఉండకపోవచ్చు నేను ఆత్మ బిందువు అని। हमारी आत्मा में सारा पाठ भरा हुआ है, మన ఆత్మ లోపల మొత్తం పాత్ర నిండి ఉంది। ఆత్మ और परमात्मा का नॉलेज और किसकी बुद्धि में नहीं है, ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ లేదు। तुम बच्चों को ही बाप ने आकर समझाया है, పిల్లలైన మీకే బాబా వచ్చి చెప్పారు। ఆత్మ का रियलाइजेशन दिया है, ఆత్మ అంటే ఏంటో గ్రహించుకోవడం నేర్పించారు। आगे ये पता नहीं था कि आत्मा क्या है, అంతకుముందు మనకు తెలియదు కదా ఆత్మ ఏమిటో। పరమాత్మ क्या है, పరమాత్మ ఏమిటో కూడా తెలియదు। इसलिए देहाभिमान के कारण बच्चों में मोह भी है, అందుకని దేహాభిమానం వల్ల పిల్లల్లో మోహం ఉంది। వికార్ भी बहुत है, వికారాలు కూడా చాలా ఉన్నాయి। భారత్ కిత్నా ऊंची था, భారతదేశం ఎంత గొప్పది। వికార్ కా నామ్ भी नहीं था, ఒకప్పుడు అక్కడ వికారాలు అనేవి లేనే లేవు భరతఖండంలో। వతా వైస్లెస్ భారత్, అది నిర్వికారి భరతఖండం। అభి హై విశేష్ భారత్, ఇప్పుడైతే వికారి భారతదేశం। कोई भी मनुष्य ऐसे नहीं कहेंगे जैसे बाप समझाते, ఏ మనిషి కూడా బాబా లాగా చెప్పలేరు అంటున్నారు। आज से 5000 वर्ष पहले हमने उनको शिवालय बनाया था, ఏమంటున్నారు బాబా, నేటికి 5000 సంవత్సరాల క్రితం దాన్ని నేను శివాలయంగా చేశాను। मैंने ही शिवालय स्थापन किया था, నేనే శివాలయాన్ని తయారు చేశాను। कैसे, ఎలా అంటే సో भी तुम अभी समझ रहे हो, అయినా మీరు అర్థం చేసుకుంటున్నారు। तुम जानते हो कदम कदम पर जो होता है वो कल्याणकारी ही है, అడుగడుగున ఏం జరిగినా అది మంచికే జరుగుతుంది। एक एक दिन जास्ती कल्याणकारी उनका है जो बाप को अच्छी रीति याद कर अपना भी कल्याण करते रहते हैं। ఒక్కొక్క రోజు ఎక్కువ కళ్యాణం జరుగుతుంది, ఎందుకంటే బాబాని చక్కగా జ్ఞాపకం చేసి వాళ్ళకి వాళ్ళు మంచి చేసుకుంటారు। ఏ హై హీ కళ్యాణకారి పురుషోత్తం బననే కా యుగ్, ఇదేంటి కళ్యాణప్రదమైన ఉత్తమ పురుషులయ్యే యుగము। బాప్కి కితనీ మహిమా హై,
బాబాకి ఎంత మహిమ ఉంది తుమ్ జాన్తే హో. అభి సచ్చా సచ్చా భాగవత్ చల్ రహా హై. ఇప్పుడు సత్యమైన భాగవతం నడుస్తోంది. द्वापर में जब भक्ति मार्ग शुरू होता है तो पहले पहले तुम भी हीरों का लिंग बनाकर पूजा करते हो. ఫస్ట్ ద్వాపర యుగంలో భక్తి ప్రారంభించినప్పుడు మీరు ఏం చేశారు? ముందు ముందు వజ్రాలతో తయారు చేసిన లింగాన్ని పెట్టి పూజ చేశారు. అభి తుమ్కో స్మృతి आई है. हम जब పూజారి बने थे तब मंदिर बनाए थे. మీకు ఇప్పుడు గుర్తొచ్చింది మేము పూజారులమై గుళ్ళు దేవాలయాలు కట్టించాము అనేది. హీరే మాణిక్కా బనాతే తే, వజ్ర వైడూర్యాలతో తయారు చేసేవారు. చిత్రతో అవి మిల్ న సకే, అలాంటి చిత్రము ఇప్పుడు దొరకదు. యహాతో యహ లోగ్ చాందీ ఆది కా బనాకర్ పూజా కర్తే. ఇప్పుడు ఇక్కడ వెండితో తయారు చేసి పూజ చేస్తుంటారు. ఐసే పూజారియోం కా భీ మాన్ దేఖో కిత్నా హై. అలాంటి పూజారులు కూడా ఎంత వాల్యూ ఉంది. శివకి పూజతో సబ్ కర్తే హై. శివ పూజ అయితే అందరూ చేస్తారు. లేకిన్ అవ్యభిచారి పూజతో హై నహీ. కానీ ఇప్పుడు అవ్యభిచారి పూజ అనేది ఆయన ఒక్కడనే పూజించడం అనేది అయితే లేదు. యహ్ భీ బచ్చే జాన్తే హై వినాశ్ భీ ఆనే కా హై జరూర్. తయారియా హో రహీ హై. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, వినాశనం తప్పకుండా జరుగుతుందని పిల్లలకు తెలుసు. న్యాచురల్ కెలామిటీస్కి భీ డ్రామా మే నూంద్ హై. ప్రాకృతిక ఆపదలు కూడా ఈ నాటకంలో ఫిక్స్ అయిపోయినాయి. कोई कितना भी माथा मारे, ఎవరెంత తలనొప్పి పెట్టినా తుమారి రాజధానితో స్థాపన హోనీ హీ హై. మీ రాజధాని అయితే తప్పకుండా స్థాపన అవుతుంది. కోయికి భీ తాకత్ నహీ జో ఇస్మే కుచ్ కర్ సకే. ఎవరికి శక్తి లేదు ఈ విషయంలో ఏమైనా చేద్దామన్నా. బాకీ అవస్థాయేతో నీచే ఊపర్ హోగి హీ. కాకపోతే స్థితి అయితే అప్ అండ్ డౌన్ అవుతుండొచ్చు. యహ్ హై బహుత్ బడీ కమాయి. ఇది గొప్ప సంపాదన. కభీ తుమ్ బహుత్ ఖుషీ మే అచ్చే ఖ్యాలాత్ మే రహేంగే. అప్పుడప్పుడు మీరు సంతోషంలో చాలా మంచి ఆలోచనలతో ఉంటారు. కభీ ఠండే పడి జాయింగే. అప్పుడప్పుడు చల్లబడిపోతుంటారు. యాత్ర మే భీ నీచే ఊపర్ హోతే హై. యాత్రల్లో కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటారు. ఇస్మే భీ ఐసే హోతా హై. ఇక్కడ కూడా అంతే కదా. కభీ తో సుబహ కో ఉఠ్ బాప్ కో యాద్ కర్నే సే బహుత్ ఖుషీ హోతీ. ఓహో బాబా హమ్కో పడా రహే హై. అప్పుడప్పుడు ఉదయమే లేచి బాబాని జ్ఞాపకం చేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బాబా మాకు చదివిస్తున్నారు అనేసి. వండర్ హైనా సభీ ఆత్మాओं का बाप భగవాన్ హమ్కో పడా రహే హై. సర్వాత్మలకు తండ్రి అయిన భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నాడు. ఉన్హోనే ఫిర్ కృష్ణకో భగవాన్ సమజ్ లియా. కానీ బయట వాళ్ళు కృష్ణుని భగవంతుడు అనుకున్నారు. సారీ దునియా మే గీతా కా బహుత్ మాన్ హై. మొత్తం ప్రపంచం అంతా కూడా గీతా జ్ఞానానికి చాలా మాన్యత ఉంది. క్యోంకి భగవాన్ వచ్చేనా, ఎందుకంటే ఇది భగవంతుడు చెప్పింది కనుక. పరంతు ఏ కిస్కో పతా నహీ హై కి భగవాన్ కిస్కో కహా జాతా. కానీ భగవంతుడని ఎవరిని అంటారో ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. బల్ కితనీ భీ పొజిషన్ వాలే బడే బడే విద్వాన్ పండిత్ ఆది హై. ఎంతెంత గొప్ప పొజిషన్ వాళ్ళైనా, గొప్ప గొప్ప విద్వాంసులైనా, పండితులైనా సరే कहते भी है गॉड फादर को याद करते हैं. ఎలాంటి వాళ్ళైనా భగవంతుడిని గుర్తు చేస్తారు. పరంతు वह कब आया क्या आकर किया ये सब भूल गए हैं. ఆ పరంపిత ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఏం చేశారు, ఇవన్నీ మర్చిపోయారు. బాపు సబ్ బాతే బత సమझाते रहते हैं. డ్రామా మే సబ్ నూంద్ హై. ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయిపోయిన విషయాలు. ఇక రావణ రాజ్య ఫిర్ భీ హోగా. ఈ రావణ రాజ్యం మళ్ళా జరుగుతుంది. और हमको आना पड़ेगा. మనం రావాల్సి వస్తుంది. రావణ హీ తుమ్కో అజ్ఞాన్ కే ఘోర అంధ్యారే మే సే సులా దేతే హే. రావణుడే మిమ్మల్ని అజ్ఞాన అంధకారంలో, ఘోరమైన అజ్ఞాన అంధకారంలో నిద్రపుచ్చుతాడు. జ్ఞాన్తో సిర్ఫ్ ఏక్ జ్ఞాన్ సాగర్ హీ బతలాతే. కానీ జ్ఞానం మాత్రం జ్ఞానసాగరుడు ఒక్కరే వివరిస్తారు. జిస్సే సద్గతి హోతే. ఈ జ్ఞానంతోనే సద్గతి అవుతుంది. సివాయ్ బాప్కే और कोई సద్గతి కర్ न सके. ఆ తండ్రి తప్ప మరెవరు మనకు సద్గతి చెయ్యలేరు. सर्व का सदगति दाता एक ही है. गीता का ज्ञान जो बाप ने सुनाया था वो फिर प्रायलोप हो गया है. అందరికీ సద్గతి దాత ఆయన ఒక్కరే. కానీ గీతా జ్ఞాన దాత అయిన తండ్రి మనకి ఏదైతే జ్ఞానం చెప్పారో అది లుప్తమైపోయింది. ఐసే నహీ ఏ జ్ఞాన్ కోయి పరంపరా చలాతా హై. ఇక అలా అనుకోకండి జ్ఞానం మొదటి నుండి ఎప్పటికీ ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఔరోం కే ఖురాన్ బైబిల్ ఆది చలే ఆతే హై. అది వేరే వాళ్ళ ఖురాను బైబిల్ అవన్నీ కూడా ఉంటాయి. వినాశ్ నహీ హో జాతే. వినాశనం కావు.
तुमको तो जो ज्ञान अभी मैं देता हूँ, మీకైతే నేనేం జ్ఞానం ఇస్తున్నాను, ఇంకా కోయి శాస్త్ర బంతా నహీ, దీనికి ఏ శాస్త్రము తయారు కాదు. జో పరంపర అనాది హో జాయ్, అది పరంపర అవ్వడం కానీ అనాది అవ్వడం కానీ ఉండదు. ఎందుకంటే ఇది ఈ జ్ఞానము ఏ గ్రంథం తయారు కాదు. ఏ తో తుమ్ లిఖతే హో ఫిర్ ఖతం కర్ దేతే హో, మీరు రాసుకున్నగానే వదిలేస్తారు ఎక్కడో. ఏ తో సబ్ న్యాచురల్ జల్కర్ ఖతం హో జాయేంగే, ఇవన్నీ కూడా సహజంగానే కాలి బూడిదైపోతాయి. ఫ్లవర్ వాజ్ హే, ఎంత బాగుంటుందంటే ఈ వృక్షము ఒక పుష్పగుచ్చంలాగా ఉంటుంది. 3 ట్యూబ్స్ నికల్తీ హైనా, అది సనాతన ధర్మం నుండి 3 ధర్మాలు వస్తాయి కదా, 3 శాఖలు వస్తాయి. కిత్నా అచ్చి సమస్య బనాయా హువా జాడ్ హై, ఎంత వివేకంతో తయారు చేసిన వృక్షం ఇది. కోయి బి జట్ సమజ్ జాయింగ్, ఎవరైనా దీన్ని చక్కగా అర్థం చేసుకుంటారు వెంటనే. కి హమ్ కిస్ ధర్మకే హై, మేము ఏ ధర్మం వాళ్ళమని వాళ్ళకి తెలుస్తుంది. హమారా ధర్మ కిస్నే స్థాపన కియా, మన ధర్మాన్ని ఎవరు తయారు చేశారు. యహ దయానంద్ అరవింద్ ఘోష్ ఆదితో సభీ హోకర్ గయే హే, దయానంద సరస్వతి అరవింద్ ఘోష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఒకప్పుడు ఉండేవారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు. ఓ లోగ్ బి యోగ ఆది సిఖ్లాతే హే, వాళ్ళు కూడా యోగం అవి నేర్పించేవారు. హై సబ్ భక్తి, వీళ్ళందరూ ఎవరేం నేర్పించినా అంత భక్తి సంబంధించింది. జ్ఞాన్ కాతో నామ్ నిషాన్ నహీ, జ్ఞానం అనేది నామమాత్రంగా కూడా లేదు. కితనే బడే బడే టైటిల్ మిల్తే హై, ఎంత పెద్ద పెద్ద టైటిల్స్ దొరుకుతాయి వాళ్ళకి. ఇవి సబ్ డ్రామామే నూన్ హై, ఈ విధంగా జరగడం కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యే ఉంది. ఫిర్ భీ హోగా, మళ్ళీ తర్వాత కూడా జరుగుతుంది. 5000 వర్ష బాద్ షురూ సే లేకర్ యह చక్ర కైసే చలా హై, మొదటి నుండి చక్రం ఎలా నడిచింది, ఫిర్ కైసే రిపీట్ హోతా రహతా హై, ఎలా పునరావృతం అవుతుంది. తుమ్ జాన్తే హో, మీకు తెలుసు కదా. అభీ కా ప్రజెంట్ ఫిర్ పాస్ట్ హో ఫ్యూచర్ హో జాయేగా, ఇప్పుడు వర్తమానమే గతమైపోతుంది, తర్వాత అది మళ్ళా భవిష్యత్తు అవుతుంది. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటే గతము వర్తమానము భవిష్యత్తు. జో పాస్ట్ హో జాతా హై ఓ ఫిర్ ఫ్యూచర్ హో జాతా హై, గతించింది ఎప్పుడు కూడా మళ్ళీ భవిష్యత్తు అవుతుంది కదా. ఈ సమయ తుమ్కో నాలెడ్జ్ మిల్తీ హై, ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది. ఫిర్ తుమ్ రాజాయి లేతే హో, మీరు రాజ్యం తీసుకుంటున్నారు కదా. ఇన్ దేవతాओं का राज्य था ना, దేవతల యొక్క రాజ్యం ఉండేది కదా. ఉస్ సమయ ఔర్ కోయి కా రాజ్యం నహీ థా, అప్పుడు మరెవరి రాజ్యం లేదు. యహ భీ ఏక్ కహానీ మిసల్ బతావో, ఇది కూడా ఒక కథలాగా చెప్పండి అంటున్నారు బాబా. బడి సుందర్ కహానీ బన్ జాయేగి, చాలా అందమైన కథ తయారవుతుంది. లాంగ్ లాంగ్ ఎగో 5000 వర్ష పైలే, చాలా చాలా కాలం క్రితం, 5000 సంవత్సరాల క్రితం. ఏ భారత సత్యుగ, ఇది భారతదేశం సత్యుగంగా ఉండేది. కోయి ధర్మ నహీతా, వేరే ధర్మాలు ఏవి లేవు అక్కడ. సిర్ఫ్ దేవీ దేవతా కా హీ రాజ్యత, కేవలం దేవీ దేవతా ధర్మం రాజ్యం చేసేది. ఉన్కో సూర్యవంశీ రాజ్య కహా జాతా, దాన్ని ఏమంటారు, సూర్యవంశం రాజ్యం. లక్ష్మీనారాయణ కా రాజ్య చలా, అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తారు 1250 years. फिर उन्होंने राज्य दिया दूसरे भाइयों क्षत्रियों को, 1250 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం చేసి తర్వాత త్రేతాయుగంలో క్షత్రియులకి రాజ్యం ఇస్తారు వీళ్ళు. फिर उनका राज्य चला, ఆ తర్వాత వాళ్ళ రాజ్యం నడిచింది. तुम समझा सकते हो बाप ने आकर पढ़ाया, మీరు అప్పుడు చెప్పొచ్చు బాబా వచ్చి చదివించారు కదా. जो अच्छी रीति पढ़े वो सूर्यवंशी बने, ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళు సూర్యవంశంలో వెళ్తారు. जो फेल हुए उनका नाम क्षत्रिय पड़ा, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు క్షత్రియులు అవుతారు. బాకీ లడాయి ఆది की बात नहीं, ఇక్కడ యుద్ధం అంటూ ఏది జరగలేదు. బాబా कहते हैं बच्चों तुम मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे. సరే ఇవన్నీ విషయాల తర్వాత కానీ ముందు మీరు నన్ను గుర్తు చేస్తే మీ పాపకర్మలు విదగ్ధమవుతాయని బాబా అంటున్నారు. తుమ్మే వికారం పర్ జీత్ పానీ హై, మీరు విషయ వికారాన్ని జయించాలి. బాప్నే ఆర్డినెన్స్ నికాలా హై, బాబా ఒక శాసనం చేశారు. జో కామ్ పర్ జీత్ పాయింగే వహీ జగజ్జీత్ బనేంగే, ఎవరైతే కామ వికారాన్ని జయిస్తారో వాళ్ళే జగత్తుని జయిస్తారు, జగజ్జేతలు అవుతారు. పీछे ఆధా కల్ప బాద్ ఫిర్ వామ్ మార్గమే గిర్తే, ఆ తర్వాత అర్ధకల్పం తర్వాత తిరిగి వికారీ మార్గంలో పడతారు. ఉన్హోంకే బీ చిత్ర హే, వాళ్ళవి కూడా ఆ చిత్రాలని షకల్ దేవతాओंकी బనీ హుయి హై, వాళ్ళ ముఖమైతే దేవతల్లా ఉంది. రామరాజ్య రావణ రాజ్య ఆధా ఆధా హై, రామరాజ్యం సగం రావణ రాజ్యం సగం ఈ కల్పంలో. ఉన్కి కహానీ బయట బనానీ చాహియే, ఆ కథని తయారు చేయాలి. ఫిర్ క్యా హువా, మరి ఏమైంది ఆ తర్వాత మళ్ళీ ఏమైంది. యహీ సత్యనారాయణకి కహానీ హై, ఇదే సత్యమైన నారాయణ కథ.
सत्य तो एक ही बाप है जो इस समय आकर सारे आदि मध्य अंत का तुमको నాలెడ్జ్ దే రహే హై. సత్యమేనిది ఆ తండ్రి ఒక్కడే, ఆయనే వచ్చి ఇప్పుడు ఆది మధ్యాంత్య జ్ఞానం అంతా ఇస్తున్నారు. जो और कोई दे न सके, మరెవరు ఇవ్వలేరు. मनुष्य तो बाप को ही नहीं जानते, మనుషులు తండ్రినే తెలుసుకోరు. जिस ड्रामा में एक्टर है उनके क्रिएटर डायरेक्टर आदि को नहीं जानते. ఎవరైతే డ్రామాలో యాక్టర్ ఉన్నారో వాళ్ళు ఈ సృష్టికర్త, ఎవరైతే సృష్టికర్త గురించి తెలియదు, సూత్రధారి గురించి కూడా తెలియదు. తో బాకీ కౌన్ జానేంగే, మిగతా ఎవరు తెలుసుకుంటారు మరి. అభి తుమ్కో బాప్ బతాతే హై. బాబానే చెప్తున్నారు డ్రామా అనుసార్ ఏ ఫిర్ భీ హోగా, మళ్ళా డ్రామా అనుసారం మళ్ళా ఇలాగే అవుతుంది. బాప్ ఆకర్ తుమ్ బచ్చోంకు ఫిర్ పడాయింగే, తండ్రి రావడం జరుగుతుంది, మనకు చదివించడం జరుగుతుంది. యహా దూసరా కోయి ఆనా సకే, ఇక్కడ మరెవరూ రాలేరు. బాప్ కేతే మై బచ్చోంకో హీ పడాతా హూँ, నేను పిల్లలకి మాత్రమే చదివిస్తాను. కోయి నయేకో యహా బిఠా నహీ సక్తే, ఇక్కడ కొత్త వాళ్ళని ఎవరిని ఇక్కడ కూర్చోబెట్టలేం. ఇంద్రప్రస్థకి కహానీ భీ హైనా, ఇంద్రప్రస్థంలో ఈ యొక్క బికారీలను తీసుకెళ్తే, మా మానవుల్ని తీసుకెళ్తే అప్సరసలకు శాపం పెడతారు అంటారు కదా. నీలం పరి పుకరాజ్ పరి నామ్ హైనా, తుమ్హారే మే భీ కోయి హీరే జైసా రతన్ హై, మీలో కూడా వజ్రతుల్యం లాంటి రత్నాలు లాంటి వాళ్ళు ఉన్నారు. देखो रमेश ने ऐसी बातें निकाली प्रदर्शनी की जो सबका विचार सागर मंथन हुआ. రమేష్ భాయి ఎలాంటి విషయం మొదలుపెట్టారంటే ప్రదర్శని యొక్క గురించి ఆలోచన అందరికీ మననం అయింది. తో హీరే జైసా కామ్ కియానా, వజ్రతుల్యమైన పని చేశారు కదా. కోయి పుఖరాజ్ కోయి క్యా హై, కొందరు విషయరాగం, కొందరు ఇంకేమిటో. కోయి తో బిల్కుల్ కుచ్ నహీ జాన్తే, కొంతమందికి అది ఏమీ తెలియదు. यह भी जानते हो कि राजधानी स्थापन होती है, ఇది కూడా తెలుసు మీకు. उनमें రాజాయే రాణియా ఆది సబ్ चाहिए. రాజధాని స్థాపన ఉందంటే రాజా రాణి ప్రజలు అందరూ కావాలి కదా. तुम समझते हो हम ब्राह्मण श्रीमत पर पढ़कर विश्व के मालिक बनते, మీకు మాత్రం అర్థమైంది మేము బ్రాహ్మణులము శ్రీమతం ప్రకారం నడిచి చక్కగా చదువుకొని విశ్వానికి యజమాని అవుతామని. కిత్నీ ఖుషి హోనీ चाहिए, మరి మీకు ఎంత ఆనందం ఉండాలి. यह मृत्युलोक खत्म होना है ना, ఈ మృత్యులోకం పోవాల్సిందే కదా. ఏ బాబా తో అభి హీ సమజ్తే రహతే హై కి హమ్ జాకర్ బచ్చా బనేంగే. బ్రహ్మబాబా ఏమనుకుంటారు, ఇప్పుడే నేను వెళ్ళి చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకుంటాను. బచ్పన్ కి వహ బాతే అభి హీ సామనే ఆ రహీ హై. ఆ బాల్యం రోజులు మళ్ళీ ఆయనకి ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. చలన్ హీ బదల్ జాతీ హై, అవన్నీ గుర్తుకొస్తే ఆయన ప్రవర్తనే మారిపోతుంది. ఐసే హీ వహా భీ జబ్ బూఢే హోంగే తో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వృద్ధాప్యం వచ్చిందనుకోండి, సమझेंगे अब यह वानप्रस्थ शरीर छोड़ हम किशोर अवस्था में चले जाएंगे. ఈ వానప్రస్థ ఈ వృద్ధాప్యాన్ని వదిలిపెట్టి నేను బాల్యావస్థలోకి వెళ్ళిపోతాను అని అనుకుంటారు సత్యయుగంలో. బచ్పన్ హై సతో ప్రధాన అవస్థ. బాల్యం అంటే ఏంటి, పవిత్రమైనటువంటి సతో ప్రధాన స్థితి. లక్ష్మీనారాయణతో యువ అయినా, లక్ష్మీనారాయణలు అంటే యువకులు. షాదీ కియే హుయే కో కిషోర్ అవస్థ తోడి హీ కహెంగే. వివాహమైనాక బాల్యావస్థ అంటారు ఎవరైనా. యువ అవస్థకు రజో, వృద్ధకో తమో కైతే హే. యువ స్థితిని, యవ్వన స్థితిని రజో స్థితి అంటారు, వృద్ధాప్య స్థితిని తమో స్థితి అంటారు. ఇస్లియే కృష్ణ పర్ లవ్ జాస్తి రహతా హై. అందుకే కృష్ణుడు అంటే అందరికీ కిషోర్ అవస్థలో ఉన్నాడు కాబట్టి, బాల్యావస్థలో ఉన్నాడు కాబట్టి అందరికీ ఇష్టం. హైతో లక్ష్మీనారాయణ బి వహి, ఆయనే పెద్దవాడే లక్ష్మీనారాయణ అవుతాడు. పరంతు మనుష్య యహ బాతే నహీ జాన్తే, మనుషులకి ఈ యొక్క విషయాలన్నీ అర్థం కావు. కృష్ణకో ద్వాపరమే లక్ష్మీనారాయణకో సత్యుగ మే లే గయే హై. కృష్ణుడేమో ద్వాపరయుగంలో తీసుకెళ్లారు, లక్ష్మీనారాయణ సత్యుగంలో పెట్టారు. అభి తుమ్ దేవత బన్నే కా పురుషార్థ కర్ రహే హో, మీరు బాబా పిల్లలు దేవతలయ్యే ప్రయత్నం చేసుకుంటున్నారు. బాప్ కేతే హై కుమారియోంకో తో బహుత్ ఖడా హోనా చాహియే. కుమారీలు చక్కగా స్టాండప్ అవ్వాలి, అంటే మంచిగా నిలబడి. కుమారి కన్యా అదర్ కుమారి దిల్వాడా ఆది జో భీ మందిర్ హేనా, కన్యా అదర్ కుమారి, అక్కడ వాళ్ళ యొక్క మందిర దేవులవాడ టెంపుల్లో వాళ్ళ యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి కదా. ఇక తుమ్హారీ హీ యాక్యురేట్ యాదగార్ హై, మీవే అంటున్నాడు. జడ్ యహ చైతన్య, ఇక్కడ మీరు జడ రూపంలో అక్కడ ఉన్నాయి, ఇక్కడ మీరు చైతన్య రూపంలో మధువన్లో ఉన్నారు. తుమ్ యహ చైతన్యమే బయటే హో, భారత్ కో స్వర్గ బనా రహే హో. ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు, భరతఖండాన్ని స్వర్గంగా చేస్తున్నారు. స్వర్గతో యహ హీ హోగా, స్వర్గం ఈ భరతఖండంలోనే అవుతుంది. మూల్ వతన్ సూక్ష్మ వతన్ కహా హై, తుమ్ బచ్చోంకు సబ్ మాలూమ్ హై. పరంధామం ఎక్కడుంది, సూక్ష్మలోకం ఎక్కడుంది, ఇవన్నీ మీకు తెలుసు కదా. సారే డ్రామాకు తుమ్ జాన్తే హో,
మొత్తం డ్రామానంతా కూడా మీరు తెలుసుకున్నారు. జో పాస్ట్ హో గయా సో ఫిర్ ఫ్యూచర్ హోగా, గతించిందంతా మళ్ళా భవిష్యత్తు అవుతుంది. ఫిర్ పాస్ట్ హోగా, మళ్ళీ గడిచిపోతుంది. అది తుమ్కో కౌన్ పడాతే హే ఏ సమझना है ना. అర్థం చేసుకోండి, మీకు ఎవరు చదివిస్తున్నారు? हमको भगवान पढ़ाते हैं, మనకు చదివించేది భగవంతుడు. బస్ ఖుషీ మే ठंडे टार हो जाना चाहिए. సంతోషంలో ఎంత ఆహ్లాదంగా అయిపోవాలి, ఆనందంగా ఉండిపోవాలి. బాప్ కి యాద్ సే సబ్ ఘోటాలే నికల్ జాతే హే. బాబాని జ్ఞాపకం చేస్తే అన్ని గొడవలు తొలగిపోతాయి. బాబా హమారా బాప్ భీ హై, హమ్కో పढ़ाते भी हैं. ఆయన మన తండ్రి కూడా, మనకు చదివిస్తారు కూడా. ఫిర్ హమ్కో సాత్ భీ లే జాయింగే, మన వెంట తీసుకెళ్తారు కూడా. అప్నే కో ఆత్మ సమझ పరమాత్మ బాప్ సే ఐసీ బాతే కర్నీ హై. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి మీరు పరమాత్మ తండ్రిని, ఆయనతో ఇలాంటి మాటలని మాట్లాడాలి. బాబా హమ్కో అభి మాలూం పడా హై, బాబా మాకు ఇప్పుడు అర్థమైంది. బ్రహ్మ और విష్ణు కా అభి మాలూం పడా హై. బ్రహ్మ ఎవరు, విష్ణు ఎవరు, ఇది కూడా ఇప్పుడే అర్థమైంది. విష్ణుకి నాభి సే బ్రహ్మ నికలా, విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ వచ్చాడు. అబ్ విష్ణు దిఖాతే హై క్షీరసాగర్ మే. మరి ఇది ఎట్లా సాధ్యం? విష్ణువునేమో క్షీరసాగరంలో చూపిస్తారు, బ్రహ్మకు సూక్ష్మవతన్ మీద దిఖాతే, బ్రహ్మనైతే సూక్ష్మలోకంలో చూపిస్తారు. వాస్తవమే హై యహా, అక్కడ కాదు ఇక్కడ కాదు, అంతా ఇక్కడే. విష్ణువైనా ఇక్కడే, బ్రహ్మ అయినా ఇక్కడే, ఈ స్థూల ప్రపంచంలోనే. వాస్తవమే హై యహా. విష్ణుతో హువా రాజ్య కర్నే వాలా. విష్ణు అంటే రాజ్యం చేసేవారు. అగర్ విష్ణు సే బ్రహ్మ నికలా తో జరూర్ రాజ్య భీ కరేగా. విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చాడు అంటే ఆయన రాజ్యం చేయాలి కదా. మరి విష్ణుకి నాభి సే నికలా తో జైసే కి బచ్చా హో గయా. విష్ణు నాభి నుంచి వచ్చాడు అంటే ఆయనకు పిల్లవాడు కదా. ये सब बातें बाप బయట समझाते. ఇవన్నీ ఏంటనేది క్లియర్గా బాబా మనకు చెప్తున్నారు. బాప్ ही 84 जन्म पूरे कर अब फिर విష్ణుపురి के मालिक बनते हैं. బ్రహ్మ బాబానే 84 జన్మలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇప్పుడు విష్ణుపురికి యజమాని అవుతారు. ఏ బాతే भी कोई पूरी रीति समझते नहीं. ఈ విషయాలు కూడా ఎవరికి ఏం అర్థం కావు పూర్తిగా. తబ్తో ఓ ఖుషీ కా పారా నహీ చడతా. అందుకనే వాళ్ళకి అంత సంతోషం అనేది ఉండదు. గోపియాతో తుమ్ హో, కానీ మీరు గోపికలు కదా. సత్యుగమే తోడయి హోంగే. గోపికలు సత్యుగంలో ఉంటారా? వహాతో హోంగే ప్రిన్సెస్. గోపికలు అనేవాళ్ళు సంగమయుగంలో ఉంటారు. అక్కడ సత్యుగంలో రాజకుమారి కుమారులు ఉంటారు. గోపగోపియంకా గోపీ వల్లభైనా, ఇప్పుడు గోపికలు అందరికీ కూడా గోపీ వల్లభుడైనా పరమాత్మ ఉన్నాడు మనతోటి. ప్రజాపిత బ్రహ్మ హై సబ్కా బాపు और फिर सब ఆత్మాओं का बाप है నిరాకార్ శివ్. ప్రజాపిత బ్రహ్మ బాబా అందరికీ తండ్రి ఇక్కడి ప్రపంచంలో. కానీ పరమాత్మ నిరాకారుడైన శివుడు ఆత్మల తండ్రి. ఓ సబ్ హై ముఖవంశావళి. వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు, ముఖవంశావళి. తుమ్ సబ్ బీకే భాయి బహను. మీరందరూ బ్రహ్మకుమారి కుమారులు, సోదరులు. క్రిమినల్ అయి హోన సకే. మీ దృష్టి అపవిత్రంగా ఆడడానికే వీల్లేదు. ఇస్మే హీ మాయా హార్ దిఖిలాతీ హై. ఈ విషయంలోనే మిమ్మల్ని మాయ ఓడిస్తుంది. బాప్ कहते हैं अभी तक जो कुछ पढ़ा है, ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకున్నారో ఉసే బుద్ధి సే భూల్ జాओ. దాన్ని బుద్ధి నుంచి మర్చిపోండి, బుద్ధిలోంచి తీసేయండి. మై జో సునాతా హూ ఓ పढ़ो. నేను ఏది చెప్తున్నానో అది చదువుకోండి. సీడీతో బడి ఫస్ట్ క్లాస్ హై. సోపానం చిత్రం ఎంత బాగుంది. సారా మదార్ హై ఏక్ బాత్ పర్. అన్నిటికీ ఆధారం ఒకటే విషయం. గీతా కా భగవాన్ కౌన్. గీతా భగవానుడు ఎవరు? కృష్ణకో భగవాన్ కహ నహీ సక్తే. కృష్ణుణ్ణి భగవంతుడు అనడానికి లేదు. ఓతో సర్వగుణ సంపన్న దేవత హై. ఆయన సర్వగుణ సంపన్నుడైన దేవత కదా. ఉన్కా నామ్ గీతా మే దే దియా హై. ఆయన పేరు గీతలో ఇచ్చారు. సావరా భీ ఉన్కో బనాయా. ఆయన్ని और फिर లక్ష్మీ నారాయణకో సావరా కర్ దేతే హై. అందరినీ కూడా నల్లగా చూపించేస్తారు. కోయి హిసాబ్ కితాబ్ హీ హై నహీ. వాళ్ళకి ఎలాంటి సంబంధాలు బాకీలే లేవు. రామచంద్రకు भी కాలా కర్ దేతే హై. రామచంద్రుని కూడా నల్లగా చూపించారు. బాప్కైతే కామచిత పర్ బైఠనేసే సావరా హువా. కామచిత మీద కూర్చోవడం వల్ల పతితమయ్యారు. నామ్ కర్కే ఏక్కా లియా హై. కాకపోతే పేరు ఒక్కరు తీసుకుంటారు. తుమ్ సబ్ బ్రాహ్మణ్ హో. కాకపోతే మీరంతా బ్రాహ్మణులు అలాగే అయ్యారు. అభి తుమ్ జ్ఞానచిత పర్ బైఠతే హో. కానీ ఇప్పుడు మీరంతా జ్ఞానచిత మీద కూర్చుంటారు. శూద్ర కామచిత పర్ బైఠే హై. శూద్రులైన వాళ్ళు కామచిత మీద కూర్చున్నారు. బ్రాహ్మణులు ఎక్కడ కూర్చున్నారు? జ్ఞానచిత మీద కూర్చున్నారు. బాప్ కైతే హై విచార్ సాగర్ మంథన్ కర్ యుక్తి నికాలో. మీరు
ఈ జ్ఞానాన్ని మనన చింతన చేసి ఉపాయం ఆలోచించండి. కైసే జగాయే, వీళ్ళందరినీ ఎట్లా మేల్కొల్పాలి? జాగెంగే भी డ్రామా అనుసార్, డ్రామా బడా ధీరే ధీరే చల్తా హై. ఎవరైనా మేల్కుంటే డ్రామా ప్రకారమే మేల్కుంటారు. ఈ డ్రామా కూడా మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. सार हैं, सदा इसी स्मृति में रहना है कि हम గోపీ వల్లభ్ के గోప గోపియా हैं. మనం ఎప్పుడు కూడా గోపీ వల్లభుడి యొక్క గోప గోపికలమనే స్మృతిలో ఉండాలి. ఇసీ స్మృతి సే సదా ఖుషీ కా పారా చడా రహే. ఈ స్మృతితోనే ఎప్పుడు ఆనందమని, సంతోషమనే అపారంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అభి అభి తక్ జో కుచ్ పడా, ఇప్పటివరకు మీరు ఏం చదువుకున్నారు? ఉసే బుద్ధి సే భూల్ బాప్ కో సునాతే హై వహీ పడ్నా. అవన్నింటినీ కూడా బుద్ధిలో నుంచి తీసేసి బాబా ఏదైతే చెప్తున్నారో అదే చదువుకోండి. హమ్ భాయి బెహన్ హై, ఇస్ స్మృతి సే క్రిమినల్ ఐకో ఖతం కర్నా. మనం సోదరి సోదరులం అనే జ్ఞాపకంతో ఉంటూ ఈ చెడు దృష్టిని పోగొట్టుకోవాలి. మాయా సే హార్ నహీ ఖానీ హై, మాయతో ఓడిపోకూడదు. వరదాన్, రియాలిటీ ద్వారా రాయల్టీ కా ప్రత్యక్ష రూప్ దిఖానే వాలే. రియాలిటీ అంటే సత్యత, సత్యం ద్వారా రాయల్టీ గొప్పగా ప్రత్యక్ష రూపాన్ని చూపించేవారై साक्षात्कार मूर्तिलो. अभी ऐसा समय आएगा जब हर आत्मा प्रत्यक्ष रूप में अपने रियालिटी द्वारा रॉयल्टी का साक्षात्कार कराएगी. ఇప్పుడు ఎలాంటి టైం వస్తుందంటే ప్రతి ఆత్మ కూడా ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క రియాలిటీతో గొప్ప సాక్షాత్కారం చేయిస్తుంది. ప్రత్యక్షతాకే సమయం. ఈ విధంగా ప్రత్యక్షమయ్యే సమయం లోపల మాలాకే మణకే కా నంబర్ और భవిష్య రాజ్య కా స్వరూప్ దోనో హీ ప్రత్యక్ష హోగే. అలాంటప్పుడు మాలలో ఎవరెవరు మణిపూస అవుతారు, భవిష్యత్తులో రాజ్య స్వరూపం ఎవరెవరు ఉంటారు, ఈ రెండు కూడా ప్రత్యక్షం అవుతాయి. అవి జో రేస్ కర్తే కర్తే థోడా సా రీస్ కి ధూల్ కా పర్దా చమక్తే హుయే హీరోం కో చిపా దేతా హై. ఇప్పుడు మీరు ఎదురు పరుగు పందెం చేస్తూ చేస్తూ కొంత పోటీ పడుతున్నారు. అది పోటీ అనే ధూళి ఆ పరదా మీద పడుతూ ఆ ప్రకాశించేటువంటి వజ్రాలని కనిపించకుండా చేస్తోంది. అంతమే ఈ పరదా హట్ జాయేగా, ఆఖరి క్షణాల్లో ఈ పరదా తొలగిపోతుంది. फिर छिपे हुए हीरे अपने ప్రత్యక్ష సంపన్న స్వరూపమే ఆయేంగే. అప్పుడు ఈ యొక్క ధూళి లోపల కొట్టుకొని పోయిన ఈ యొక్క వజ్రాలు ప్రత్యక్ష రూపంలో సంపన్నమై ముందుకు వస్తాయి. రాయల్ ఫ్యామిలీ అభీ సే అప్నీ రాయల్టీ దిఖాయేగి. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపిస్తారు. అర్థాత్ అప్నే భవిష్య పదకో స్పష్ట కరేగి. తమ భవిష్యత్తు పదవిని స్పష్టం చేసుకుంటారు. ఇస్లియే రియాలిటీ ద్వారా రాయల్టీగా సాక్షాత్కార్ కరావు. అందువలన సత్యత ద్వారా మీరు మీ గొప్పతనాన్ని సాక్షాత్కారం చేయించండి. స్లోగన్, కిసీ భీ విధి సే వ్యర్థ కో సమాప్త కర్ సమర్థ కో ఇమర్జ్ కరు. ఏ విధానమైనా సరే మీరు వ్యర్థాన్ని సమాప్తం చేయండి, సమర్థాన్ని మీరు ముందుకు తీసుకొచ్చుకోండి, సమర్థవంతులు అవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు కూడా మనం దాది పాయింట్ చెప్పుకుందాము. కిసీ మే కోయి భీ పురాణి ఆదత్ హో, ఎవరిలోనైనా ఎలాంటి పాత అలవాటు ఉండని, ప్లీజ్ ఊసే సమాప్త కరు, దాన్ని మీరు వదిలించుకోండి అంటున్నారు దాదీజీ. బాబాకి లగన్, బాబాకి మస్తీ ఉసీ దున్మే రహో. ఎప్పుడు కూడా బాబా సంలగ్నతలో, బాబా యొక్క తన్మయత్వంలో, అదే ధ్యాసలో ఉండండి. అప్నేకు దువావం కే ఆధార్ పర్ చలావు. మిమ్మల్ని మీరు ఆశీర్వాదాల ఆధారంగా నడిపించుకోండి. బాబాకి దువాయే లేతే చలో, బాబా నుంచి ఆశీస్సులు పొందుతూ ఉండండి. ముझे హర్ ఆత్మా సే దువా జరూర్ మిల్నీ చాహియే. ఇలా భావించండి, నాకు తప్పకుండా ప్రతి ఆత్మ యొక్క ఆశీస్సులు దొరకాల్సిందే. దువాయే హమారా ప్యార్ హై. ఆశీస్సులే మనకు ప్రేమ. ప్యార్ హీ హమారీ దువాయే హై. ప్రేమనే మనకు ఆశీస్సులు. జహా సర్వకా మేరా సర్వసే ప్యార్ హై. ఎక్కడైతే అందరి యొక్క
అందరికీ నా పట్ల ప్రీతి ఉంటుందో, ఎక్కడైతే నా పట్ల అందరికీ ప్రీతి ఉంటుందో మేరా బాబాకి దువాయే హై, అక్కడే బాబా యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇస్సే హీ ముझे ఆత్మకి ఉన్నతి హై, దీనివల్లనే నా ఆత్మ యొక్క ఉన్నతి జరుగుతుంది. ఏ హమారా అంతిమ జన్మ అంతిమ ఘడి హై, ఇది నా అంతిమ జన్మ, అంతిమ క్షణాల్లో ఉన్నాను. ఏ అవశ్య ధ్యాన్ మే రఖనా చాహియే, ఈ విషయాన్ని తప్పకుండా మనం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. కిसी कारण से किसी की मेरे ऊपर దువా దృష్టి నహీ హై, ఎవరికైనా కానీ ఎవరి పట్ల అయినా కానీ ఆశీర్వాదం కానీ దయా దృష్టి కానీ లేదనుకోండి, तो उसे भी अपने व्यवहार से खुश और संतुष्ट करके किसी भी तरह दुआएं जरूर लेना है. అలాంటి వాళ్ళకు కూడా మీ యొక్క వ్యవహారంతో సంతోషపెట్టి సంతృప్తి పెట్టి ఏదో ఒక విధంగా ఆశీర్వాదాలు తీసుకోండి అని దాదీజీ అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. అందరికీ కూడా 15 ఆగస్టు సందర్భంగా చాలా చాలా శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు అందరూ అందుకోవాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి. परिवर्तन की मंगल बेला, परिवर्तन की